అయితే ప్రవీణ్ పగడాల గారు అసలు చేస్తారు అంటే అసలు 1% నాకు నమ్మకం లేదు. ఆయన అసలు చాలా వాల్యూస్తో బ్రతికిన మనిషి. అందరికీ వీలైతే ఆయన కష్టార్జితంతో చాలా మందికి సాయం చేశాడు తప్ప ఎప్పుడు ఎవరికి ఆయన వల్ల ఒక్క రూపాయి నష్టం చేయలేదు తమ్ముడు. నాకు పర్సనల్గా తెలుసు ఆయన కోసం. రైట్ తమ్ముడు, బాయ్. ప్రతిదీ యూట్యూబ్ ని ఫాలో అవుతా, కొంచెం చూస్తారు, మంచి కంటెంట్లు ఇస్తారు, మంచిగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఏదైనా ఫైనల్ గా నా చిన్న విషయం, దీన్ని రాజకీయం పొలకుండా కొంచెం రాజకీయం పరంగా కొంచెం మన క్రైస్తవ కుటుంబాన్ని కొంచెం న్యాయం చేయాలి. అదే నేను అనేది నా బాధ ఏంటంటే ఇది రాజకీయం ఇందులో కొంతమంది ఎంటర్ చేసేస్తున్నారు. ఇందులో రాజకీయం ఎంటర్ చేయకుండా ఉంటే అవును ఆయనకి ఏది జరిగినా ఎలా జరిగినా ఏంటి నెక్స్ట్ ఏంటి, ఆ ఫ్యామిలీ ఏంటి, గవర్నమెంట్ ఏం చేయాలి, అసలు అలాగే ఏమన్నా మనం ఆలోచిద్దాం. అంటే వాళ్ళకి ఏమి సాయం అవసరం లేదు, వాళ్ళ దేవుడు ఉన్నంత వరకు చాలా స్థితిమంతులు వాళ్ళు. కానీ ఆ యాంగిల్లో అసలు ఆలోచించనివ్వకుండా దీన్ని గవర్నమెంట్ మీద రుద్దేయాలని ప్రయత్నం, లేకపోతే మతాల మీద రుద్దేయాలని ప్రయత్నం కొంతమంది చేయటం వల్ల ఇది ఇంత రప్చర్ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో సార్ చెప్పండి. రాజేష్ గారితో మాట్లాడాలి. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. రాజేష్ గారు లైవ్ లో ఉన్నారు కదా? నేనే లైవ్ లో ఉన్నానండి, మీకు కొంచెం లేట్గా వస్తుంది, చెప్పండి. ఇప్పుడు నాకు ఒక 2 క్లారిటీస్ కావాలి సార్. చెప్పండి. మీరు ఇప్పుడు ఏ అథారిటీతో లైవ్ పెట్టారంటే మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కదా? లేదండి, నేను రాజేష్ మహాసేనండి, మహాసేనగానే పెట్టాను. మహాసేన అంటే ఏంటండి, అది ఏ ఆర్గనైజేషన్ అది? ఇప్పుడు విషయం చెప్పండి, దీంట్లో మీకున్న డౌట్స్ ఏంటి చెప్పండి ప్లీజ్. అంటే మెయిన్ డౌట్ అదేనండి, ఎందుకంటే ఆ డౌట్ ఏదో మనం తర్వాత మాట్లాడుకుని తర్వాత క్లారిటీ చేసుకుందాం అండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రైస్తవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏమనండి? ఇది 90% యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్ అంటే ఎందుకు రెచ్చిపోతారండి? మర్డర్ అంటే రెచ్చిపోతారు కానీ. ఇప్పుడు కొన్ని వేల మంది క్రైస్తవులు ఇది మర్డర్ అని చెప్పి విశ్వసిస్తున్నారు అక్కడ. చాలా సెన్సిటివ్ పాయింట్ అది. ఓకే, అంత సెన్సిటివ్ పాయింట్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిగా మీరు వెళ్ళి, పైగా దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా మీరు వెళ్ళి, ఒక మహాసేన అనే ఒక ఆర్గనైజేషన్, అంటే క్రైస్తవుల ఆర్గనైజేషన్ స్థాపించిన మీరు, క్రైస్తవులకి అండగా నిలబడతానని వచ్చిన మీరు అక్కడికి వెళ్ళి ఒక క్రైస్తవుడు చనిపోతే, ఒక పాస్టర్ చనిపోతే, ఇది అంతమంది ఇది మర్డర్, ఆయనకి చాలా థ్రెటనింగ్ ఉంది అని చెప్పి చాలా మంది నమ్ముతున్న సందర్భంలో సడన్ గా మీరు 90% ఇది యాక్సిడెంట్ అంటే అది క్రైస్తవులను రెచ్చగొట్టడం కాదని అనుకుంటారు మీరు? అది మర్డర్ అని చెప్పి ఇది మర్డర్, మీరు అందరూ రండి ఇక్కడికి వచ్చి మనం స్తంభింపజేయాలి 100% మర్డర్ అని అసలు ఏ ఆధారం లేకుండా అక్కడ కొన్ని వందల మంది మాట్లాడుతున్నారండి. అప్పుడు ఆ మాట మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు. కానీ నేను ఒక మాట వినండి, ఒక మాట పూర్తిగా వినండి. ఇప్పుడు నేను 90% ఇది యాక్సిడెంట్ లా కనిపిస్తుంది అంటానికి అప్పటికే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలతోనే నేనేంటంటే ఇప్పుడు జనాలు మెజారిటీ జనం ఏది నమ్ముతుందో అదే వాదన తీసుకెళ్ళడం కాదండి లీడర్షిప్ అంటే. వాస్తవం ఏంటో మనం గ్రహించి మెజారిటీ జనం ఒకవేళ అబద్ధాన్ని నిజమనుకుంటున్నారు అన్నప్పుడు ధైర్యంగా చెప్పగలటమే లీడర్షిప్. మీరు అన్నది కరెక్టే. నేను అంతమంది ఒక ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైన ఆలోచన ఏదైతే ఉందో లేకపోతే నిర్ణయం ఏదైతే ఉందో నేను అక్కడ చెప్పటం అది కొంచెం రిస్కే చేశాను నేను నిజానికి. ఆ మాట నేను ఒప్పుకుంటాను. అయితే ఇంకా పూర్తిగా ఏమీ వివరాలు పోలీసు ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయకుండా నేను అప్పుడు ఆ మాట మాట్లాడిన దానికి నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను. కానీ తర్వాత అంటే నాకు అప్పటికొచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అదంతా అక్కడ చెప్పలేదండి. ఇది ఆ ఛానల్కి ఇచ్చిన దాంట్లో నాకు అప్పటికి ఏం చెప్పారంటే, ఫస్ట్ కొవ్వూరులో ఆయన బ్రతికే ఉన్నాడండి, కొవ్వూరులో ఇదిగో ఇలాగ వస్తున్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పొగలాగా వచ్చింది కదా, ఇది కన్ఫర్మ్ అండి, ఇది 99% యాక్సిడెంట్ అని పోలీసులు పెద్ద స్థాయి అధికారులు నాతో చెప్పారు. నాతో చెప్పిన మాటే లోకేష్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు నేనేమనుకున్నాను, నేను ముందు రోజు చెప్పినందుకు రిగ్రెట్ అయ్యాను కానీ ఉదయం మళ్ళీ లోకేష్ గారు మెసేజ్ పెట్టేటప్పటికి ఓకే అయితే ఏమీ వెనక ముందు ఆలోచించకుండా పోలీసులు లోకేష్ గారు లాంటి వ్యక్తికి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు, సరే ఇది యాక్సిడెంట్ అయ్యి ఉంటుందని. తర్వాత ముందు నేను అన్నప్పుడు బాధపడిన ఏమండి మీరు అందరికి చెప్పిన స్క్రిప్టే మళ్ళీ చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. ఏంటి చెప్పండి, ఏంటి క్వశ్చన్ ఏంటి? మీరు అంతమంది క్రైస్తవులు మా పాస్టర్ గారిని చంపేశారు అని బాధపడుతున్న సందర్భంలో ఇది 90% యాక్సిడెంట్ అని క్రైస్తవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు? వాళ్ళందరూ అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు కాబట్టి నేను నిజం చెప్పాను. అంటే మీకు నిజమైన మీకు యాక్సిడెంట్ అని మీకు తెలుసు? అప్పటికి నాకు తెలుసు, నేను చూసాను ఆడియో, ఆ వీడియో ఏదైతే సీసీ ఫుటేజ్ ఉన్నాయో నేను చూసాను. అంటే సీసీ ఫుటేజ్ మీరు చూసారు సార్, మేము కాదనట్లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ లో అప్పటికి
అప్పటికి అక్కడ క్లూస్ టీం వెళ్ళలేదు మీరు మాట్లాడిన సమయానికి. ఉమ్, అక్కడికి వెళ్ళి పోలీసు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. ఉమ్, అప్పటి వరకు అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సమయానికి వరకు ఉమ్. వాస్తవానికి పోలీసులకు కూడా అది యాక్సిడెంటా, మర్డరా, లేకుంటే అనుమానాస్పద మృతి అనేది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి తెలుసు. అంత క్రౌడ్ గ్యాదర్ అయ్యారు కాబట్టి దీన్ని అనుమానాస్పద మృతి కాదు, కాదు. ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఆ రోజే అది యాక్సిడెంట్ అని తెలుసు. మరుసటి రోజు పోస్ట్ మార్టం అయ్యేటప్పటికే పోలీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే. అయితే కొన్ని ఆ శాంతి భద్రతల రీత్యా కొన్ని అనౌన్స్ చేస్తారు, కొన్ని అనౌన్స్ చేయరు. ఇప్పుడు ప్రతిదానికి ఆయన హైదరాబాద్లో మొదలైన దగ్గర నుంచి ఇన్సిడెంట్ ప్లేస్ వరకు ప్రతిదాని సీసీ ఫుటేజులు, ఆయన మొబైల్ ట్రాకింగు, ఆయన ఎవరెవరితో మాట్లాడారు, మాట్లాడిన వాళ్ళ ఆ స్టేట్మెంట్స్, దాంతోపాటు ఆయన ఫోన్పే చేసిన పర్చేజెస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ పోలీస్ చేతిలో ఉన్నాయండి. మరప్పుడు రాజేష్ గారు ఉమ్, మీకు ఆధారాలు దొరికినప్పుడు మీరు సీసీ ఫుటేజ్ చూసినప్పుడు మరుసటి రోజు మీరు వచ్చి పోలీసులు ఎందుకు అలసత్వం చేస్తున్నారు, ఆ సీఎం సస్పెండ్ చేయండి, మాకు అనుమానాలు ఉన్నాయి, దీన్ని ఎంక్వైరీ చేయండి, మళ్ళీ అలా మీరు మాట్లాడగలిగారు? వాళ్ళ ఆధారాలు రిలీజ్ చేయడానికి అప్పటికి 24 గంటలు టైం తీసుకున్నారు. టైం తీసుకోవటం వల్ల ఏమైందంటే, ఒకటి నేను వాళ్ళ మాట నమ్మి నేను చెప్పాను, 2 వీళ్ళ మాట నమ్మి లోకేష్ గారు ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు పోలీసు రిలీజ్ చేయకపోవటం వల్ల చాలామంది ఏం చేశారంటే, లోకేష్ గారు దీన్ని ఎలాగా రోడ్డు ప్రమాదం అంటారు, రాజేష్ ఎలాగా రోడ్డు ప్రమాదం అంటాడని విమర్శలు మొదలుపెట్టేశారు గవర్నమెంట్ మీద. ఇది ఇంటెన్షనల్గా దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని ట్రై చేస్తున్నారు. వినండి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు నేనేం చేశానంటే, ఈ రోజు వీళ్ళు మనకి యాక్సిడెంట్ అని చెప్పారు, మరుసటి రోజు పోస్ట్ మార్టం అయ్యింది, ఆ మరుసటి రోజు ఆయన అంత్యక్రియలు అయ్యాయి, అంటే 2 రోజులు అయిపోయింది. ఈ 2 రోజుల్లోనూ ఈ 2 రోజుల్లోనూ అంటే అప్పటి వరకు మహాజన్ రాజేష్ వచ్చాడు ఫీల్డ్ లోకి, ఆ తర్వాత అధికార ప్రతినిధి వచ్చి గవర్నమెంట్ మీద బ్యాడ్ పడకుండా వెంటనే గవర్నమెంట్ కాపాడుకున్నా. మీరు దీన్ని రాజకీయంగా మాట్లాడాలంటే నేను అలాగే మాట్లాడతాను, కానీ మీరు అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుల మీదకి వెళ్ళాను అంటే, 2 రోజులు వినండి ప్లీజ్ వినండి. మీరు చెప్పింది నేను విన్నాను కదా, మీరు చెప్పింది నేను విన్నాను. 2 రోజులైనా మీరు ఎందుకు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? మీరు రిలీజ్ చేయకపోవడం వల్ల మేము యాక్సిడెంట్ అని చెప్పి మేము ఎదవలం అవ్వాలా? మీకు 2 రోజులు టైం ఎందుకు పట్టిందని నేను అన్న రోజే సాయంత్రం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. డైరెక్ట్ పొట్టిపాడు నుంచి మనకు అప్పటిదాకా ఉన్న అనుమానాలు ఏంటి, కొవ్వూరు ముందే ఏదో ఈయన మీద దాడి జరిగినట్టు, ఎందుకంటే అక్కడ ఆయన హెడ్లైట్ పగిలింది కాబట్టి, హెడ్లైట్ పగిలిన హెడ్లైట్తో హైదరాబాద్ నుంచి అయితే రారు కదా, ఇక్కడే దాడి జరిగిందని అనుమానం ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, పొట్టిపాడు నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. దానివల్ల అక్కడి నుంచి ఈయన హెడ్లైట్ పగిలిన హెడ్లైట్తో వచ్చింది బండి కదా. సో ఆ వివరాలు ఏమైతే వాళ్ళు ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో, నేను ఆ ఉదయం మాట్లాడడం వల్ల చెప్పుండి ఉండొచ్చు కదా ఆ వివరాలన్నీ. అక్కడి నుంచి ప్రతిరోజు మనకు అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అందులో ఏముందండి? ఇప్పుడు రాజేష్ గారు మేము ఏమంటామంటే, మీరు సడన్ గా అధికార ప్రతినిధి హోదాలోకి వెళ్ళిపోవడం, సడన్ గా మహాజన్ మీడియాలోకి వచ్చేయడం, ఇది జనాలకి ఎలా ఉందంటే, మీరు మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం దీన్ని మీ ఛానల్ లబ్ధి కోసం వాడుకుంటారని చెప్పేసి అందరిలో ఉన్నది. ఇప్పుడు అది కామన్ అండి. ఒక వ్యక్తిని మీరు వచ్చింది క్రైస్తవుల హక్కులు పోరాడదాని వచ్చారు, సరే మీ స్టాండ్ మీద తీసుకుని ఏదో చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏమన్నారంటే, 4 పాస్టర్ల స్క్రీన్ మీద వేశారు, మీరు స్క్రీన్ మీద వేసి వీళ్ళంతా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వీళ్ళ మీద మేము కేసులు కట్టిస్తామని మీరు అంటున్నారు. కేసులు కట్టిస్తాం చేస్తున్నారా? అదే లిటరల్ గా మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం నాకేంటండి. ఇప్పుడు అక్కడ ఆధారాలు ఉన్నాయన్నారు, ఫోటోలు వేసి మాట్లాడుతున్నారు అంటే బ్లాక్ మెయిలింగ్ కాబట్టి ఇంకేంటి? అలా కాదండి. ఇప్పుడు నా ఫోటోలు 100 వీడియోలు 100 మీడియా సంస్థలు వేసుకుంటాయి నా ఫోటోలు, అంటే వాళ్ళందరూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అర్థం. అలా కాదు, మీరు అలా ఫోటోలు వేసుకోవడానికి ఫోటో వేసి ఇచ్చే స్టేట్మెంట్ కి చాలా తేడా ఉంటుంది రాజేష్ గారు. మీరు ఒక హోదా కలిగినటువంటి పాస్టర్స్, అనేక వేల మంది విశ్వాసాలు కలిగినటువంటి పాస్టర్స్ వాళ్ళ ఫోటోలు మీ స్క్రీన్ మీద వేసి ఇదిగో వీళ్ళు రెచ్చగొడుతున్నారు అన్నారు. ఒకప్పుడు హిందీ దేవి దేవతలను తిట్టి అసలు మత విద్వేషాలు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మీరే, మహాజన్ రాజేష్. మరి నన్నే చంపాలి కదా, మిమ్మల్ని చంపుతారండి. అదేటండి, మరి ఆ మత విద్వేషాలు రేపు వాళ్ళని చంపారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు. ఎస్ నేను అన్నాను, నేను కూడా మాట్లాడాను. అయితే ఒక మాట మాట్లాడాను సార్. నేను ఏమంటానంటే, ఇప్పుడు మన విషయాలు, నా విషయాలు, లేకపోతే నా పార్టీ విషయాలు ఈ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది హత్య అంటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, లేదంటే ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయ్యో ఇప్పుడు హత్య, ఇది హత్య మీరు నేను ఏమన్నాను, హత్య అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చేయండి ఫోన్. ఏమండి, హత్య కాదనడానికి మీరెవరు అసలు? రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నారు కదా, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధిని.
అధికార ప్రతినిధి అయితే నువ్వు హత్య ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి రాష్ట్రంలో సమస్యలు నేను మాట్లాడమని నీకు చెప్పారంటయ్యా. మాట్లాడొచ్చు, ఎవరన్నా మాట్లాడొచ్చు. అధికార ప్రతినిధి అంటే నీకు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ ఇచ్చారు, ఒక ఐజీ ఉన్నారు. అవసరం లేదండి, ఇదేంటి రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీకి అధికార ప్రతినిధి నేను మాట్లాడడానికి ఏమైంది? రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి అధికార ప్రతినిధి. మీకు ఒక విషయం చెప్తానేనండి, డిస్కషన్ పెంచుకోవాలంటే మనం 100 రకాలు పెంచుకోవచ్చు. క్రైస్తవ పాస్టర్లని బెదిరించమని స్క్రీన్ మీద ఫోటోలు వేయమని కూటమి ప్రభుత్వం చెప్పింది అధికార ప్రతినిధికి. ఎవడన్నా ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి, యాక్సిడెంట్ ని కూడా హత్యగా ఎవడన్నా ప్రయత్నించాడు అనుకోండి చిత్రీకరించడానికి, నేను చేస్తాను, నేను ఎవరి గురించి అన్నా మాట్లాడతాను. మనం గొడవ పెట్టుకోవడానికి అయితే ఇంకా మన ఈ లైవ్ అయిపోయిన తర్వాత పెట్టుకుందాం. ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారు కాబట్టి మనం తర్వాత మాట్లాడదాం, దాని గురించి మనం మాట్లాడదాం. దమ్మా ఏమని? ఇప్పుడు మనం గొడవలు పెట్టుకోవాలంటే తరతన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి కాజు కోసం మాట్లాడుతున్నాం కదా, ఇలాగ ఎవరైనా వాదించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది అయిపోయిన లైవ్ అయిపోయిన వెంటనే ఫోన్ ఖాళీగానే ఉంటుంది, మీరు కాల్ చేయండి.